గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన కాకా కాకాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ఘర్షణగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో సూర్య జ్యోతికలు నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో వెంకీ అసిన్లు హీరో హీరోయిన్లుగా నటించగా తమిళ వర్షన్ ను రూపొందించిన గౌతమ్ మీనన్ రీమేక్ వర్షన్ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా తెలుగులో మాత్రం ఈ సినిమా సోసో అనిపించింది. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ఆ తర్వాతి కాలంలో హిందీలో కూడా రీమేక్ అయింది. జాన్ అబ్రహాం జెనీలియాలు హీరో హీరోయిన్లుగా హిందీలో ఆ సినిమాను తీశారు. అక్కడ హిట్ అయిన ఈ సబ్జెక్ట్ కు ఇప్పుడు సీక్వెల్ వర్షన్ రెడీ అయింది, విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ వర్షన్ లో హీరోయిన్ గా నటించిన జెనీలియాకు పెళ్లైపోయి సినిమాలకు దూరంగా ఉండడంతో సీక్వెల్ లో సోనాక్షిని హీరోయిన్ గా పెట్టారు. ఇంతకు మించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఫోర్స్ 2 ను వెంకటేష్ రీమేక్ చేస్తాడా అనేది. సహజంగానే వెంకీకి రీమేక్ సబ్జెక్టులు అంటే ఎనలేని ఆసక్తి. ఓ మోస్తారుగా ఆడిన వేరే భాషల సినిమాలను కూడా తెలుగులోకి తీయడానికి ఉత్సాహంగా ఉంటాడు ఈ హీరో. తమిళ హిందీల్లో పెద్దగా కాసులు వసూలు చేయలేకపోయిన మాధవన్ సినిమాను వెంకీ రీమేక్ చేస్తూ తన ఆసక్తిని మరోసారి ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తను ఇదివరకు చేసిన ఘర్షణకు సీక్వెల్ గా వస్తున్న సినిమాపై వెంకీ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఘర్షణ 2 పేరుతో ఫోర్స్ 2 రీమేక్ చేయడానికి అవకాశం ఉంది. ఫోర్స్ 2 విడుదలయ్యి కొంచెం పాజిటివ్ రిజల్ట్ పొందినా చాలు,